ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ జూన్ 2న ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరచారి, చెప్పండి, ఇక ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత జోరుగా సాగుతున్నాయి. దాదాపు 1,00,000కు పైగా త్వరలోనే గృహ ప్రవేశాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇది దాదాపు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా కొలిక్కి వచ్చిన నేపథ్యంలో రెండో విడతను కూడా త్వరలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. దాదాపు అదే స్థాయిలో రెండో విడతలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రెండో విడతలు కూడా ఇప్పటికే స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా రెండో విడతలో కూడా అదే విధంగా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఈ నెల 21వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా ప్యూర్ పరిధిలో అంటే జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వాటికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా సమీక్ష జరిగింది. ఇప్పటికీ స్థలాలు ఉన్నవారు అర్హులు ఉన్నట్లయితే వారందరికీ ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ దాదాపు సుమారు 23,000 ఇళ్లు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి, గతంలో కేటాయించినవి కాకుండా. కాబట్టి వాటన్నిటి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆ 23,000 ఇళ్లకు కూడా లబ్ధిదారులను గుర్తించి వారందరికీ కూడా కేటాయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే చాలా గతంలో కొల్లూరు లాంటి ప్రాంతాల్లో నిర్మించిన వాటికి చాలా మంది లబ్ధిదారులు అక్కడికి వెళ్లడం లేదు. దాదాపు చాలా దూరం 30 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇప్పటికీ తాము చేస్తున్నటువంటి వివిధ పనులకు, ఉద్యోగాలకు, ఉపాధికి విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో లబ్ధిదారులు వెళ్లడం లేదు. కాబట్టి పేదలు ఎక్కడుంటే అక్కడ అదే నియోజకవర్గం పరిధిలో స్థలాలు గుర్తించాలని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్నటువంటి కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారుల దగ్గరికి వెళ్లాలంటే ముందుగా కాలనీలో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు ఇలాంటి సదుపాయాలన్నీ కల్పించాలని కూడా అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు అంటే ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హౌసింగ్, అదేవిధంగా రెవెన్యూ అంశాలపైన సమీక్షలో ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరచారి.